హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శ్రావణవాసం శుభాకాంక్షలండి అందరికీ. శ్రావణవాసంలో మొదటి సోమవారం కదా ఇవాళ. నా పూజా విధానం అయితే ఎలా జరిగింది ఏంటన్నది ఇవాళ ఒక చిన్ని వ్లాగ్ అయితే తీసానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. శ్రావణమాసం అనగానే మనకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. పండుగలు, వ్రతాలు, పూజలు అన్నీ ఈ శ్రావణమాసంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా ఇష్టంగా కూడా మనం శ్రావణమాసం అంతా సోమవారాలు, శుక్రవారాలు ఇలా బాగా చేసుకుంటూ ఉంటాం కదా. పూజ కానివ్వండి, అలాగే వ్రతాలు కానివ్వండి. నేనైతే ఇవాళ ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని కొత్తింటి దగ్గరికి వచ్చానండి. మొక్కలన్నీ కూడా ఒకసారి అలా చూస్తూ ఉన్నాను. ఫ్లవర్స్ కూడా బాగానే వచ్చాయి ఇవాళ. ప్రజెంట్ ఉన్న ఇంటి దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇక్కడ కూడా పూజ చేసుకుందాము అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే ఇవాళ మా గార్డెన్లోటివే ఒక ప్లేట్ నిండగా వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎన్ని ఫ్లవర్స్ అసలు పూజకి సరిపడన్నీ వచ్చేసాయి. మన చేతులతో పండించిన ఫ్లవర్స్ కానివ్వండి, అలాగే కాయకూరలు కానీ, ఆకుకూరలు కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ఫీల్ వచ్చేసి. ఇక్కడ మొన్ననే నేను ఈ కనకాంబరాలు తీయాలనుకున్నాను, కుదరలేదు. అలాగే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇవాళ అయితే పూజకు అన్నీ సరిపోతాయని బిళ్ళ గన్నేరు ఫ్లవర్సు, అలాగే పింకు కనకాంబరాలు, గులాబీ, మందారం అన్నీ పూజకు పెట్టాలని చెప్పేసి అయితే ఇక్కడ తీస్తున్నానండి. చాలా ఫాస్ట్గా పెట్టాను. ఇది ఇంత క్లిప్పింగ్ వచ్చేసి వీడియోలో ఎంత అవుతుందేమో కదా అని చెప్పేసి. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక చిన్ని ప్లేట్ నిండగా అయ్యాయండి. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా వచ్చాయి. ఒక మల్లెపువ్వు కూడా పూసింది, అది కూడా చూపిస్తాను మీకు. నా చిన్ని గార్డెన్లో ఎంత బాగా వచ్చినందుకు ఫ్లవర్స్ హ్యాపీగా ఉందండి. తొందరలోనే ఇది చాలా పెద్ద గార్డెన్గా చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మల్లెపువ్వు చూడండి, ఇది దొందర మల్లె అంటారు. ఇంతకుముందు కూడా ఫ్లవర్స్ పూసింది. ఇది చాలా చిన్న మొక్క అయినా 1-2 ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మల్లెపువ్వు కూడా వచ్చేసింది. అన్నీ కలర్ఫుల్గా అనిపించాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ డిసెంబరాలు కూడా ఉన్నాయండి, అవి తీయలేదు. ఇంకా నేను తులసమ్మకి ఎక్కువగా గులాబీ పెడుతూ ఉంటాను కదా. వచ్చినప్పుడల్లా గులాబీ పూస్తూ ఉంటుంది. ఇవాళ మందారం పెట్టానండి. గులాబీ ఇంట్లో పూజ గదిలో పెట్టాను. ఇక్కడ తులసమ్మకు మందారం పెట్టగానే చాలా అమ్మకు ఇంకా కలగా కనిపించింది అనమాట. నాకు చూడ్డానికి అసలు చాలా బాగుంది. ఆ గ్రీన్ లీఫ్ మధ్యన రెడ్ కలర్ మందారం చాలా హ్యాపీగా అనిపించిందండి చూడగానే. ఇలా బిల్లగన్నేరు ఫ్లవర్సు, అలాగే మల్లెపువ్వు, కనకాంబరాలు అన్నీ అమ్మవారికి అలా అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో అమ్మవారు వచ్చేసి. ఇక్కడ ఇంకా మిగతా ఫ్లవర్స్ వచ్చేసి పూజ గదిలోకి తీసుకెళ్ళానండి. ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని మల్లెపువ్వులు అయితే తీసుకొచ్చాను. అలాగే పరమాన్నం అంటారు కదా, శనగబ్యాళ్ళు, బెల్లము, రవ్వ వేసి చేస్తారు కదా, ప్రసాదం వేస్తే అక్కడ ఇంటి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇక్కడ కూడా చేశాను అనమాట. ఇంకా ఇక్కడ చేయాలి. ఇక్కడ అన్నీ స్టవ్ కానివ్వండి అలాంటివి ఇంకా పెట్టుకోలేదు కదా, మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు కదా, అందుకు ప్రసాదం అక్కడే తయారు చేసి తీసుకొచ్చాను. ఇంకా ఇలా అయితే చేసుకున్నానండి పూజ వచ్చేసి. ఇక్కడ చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇవాళ నాకు. ఫస్ట్ సోమవారం బాగానే జరిగింది. వాయిస్ ఎక్కడైనా తడబడి ఉంటే ఐఎమ్ సారీ అండి, అడ్జస్ట్ చేసుకోండి. మొదటి సోమవారం శ్రావణవాసంలో ఇలా అయితే చేసుకున్నాను ఇవాళ నేను. చాలా బాగా అనిపించింది. పూజ చేసుకున్నాక మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఓకే అండి, ఇవాల్టి వ్లాగ్ ఇది. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.